అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్లో భాగంగా మీ అందరికి కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ నెల 28వ తేదీ నుంచి మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇప్పటికే మీ అందరికి కూడా మెసేజ్ కూడా వస్తుంది మీ యొక్క సెల్ ఫోన్కు, అలాగే మీ యొక్క జీమెయిల్ ఐడికి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చారో, ఏ జీమెయిల్ ఐడి ఇచ్చారో దానికి వస్తూ ఉన్నాయి. ఆ మెసేజ్ కూడా వచ్చినాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు కాకపోయినా రేపైనా మెసేజ్ అయితే మీకు వస్తాయి. మీకు ఏ రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఎక్కడికి రావాల్సి ఉంటుంది అనేది కూడా మీకు మీ మెసేజ్లనే చెప్పడం అయితే జరుగుతుంది. మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, అలాగే సిఏపి సర్టిఫికేట్స్ ఉన్నా, నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్స్ ఉన్నా అప్లై చేసుకునేటప్పుడు పొరపాటున మీరేమైనా ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఆప్షన్ కానీ టచ్ చేయకపోతే అలాంటి వాళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి రావచ్చని అవకాశం అయితే కల్పించారు. మీరు ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఆర్జీవికేటీ ప్రవేశం ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ ప్రక్రియ అనేది 28/5/2025 నుండి 31/5/2025 వరకు ఆర్జీవికేటీ నూజివీడు క్యాంపస్లో నిర్వహించబడుతుంది. వివిధ కేటగిరీల కింద ప్రతిరోజు ధృవీకరణ కోసం వచ్చి విద్యార్థుల సంఖ్య కింద ఇవ్వబడింది. దరఖాస్తు సమయంలో ఏదైనా ప్రత్యేక కేటగిరీకి అప్లై చేయడం మర్చిపోయిన విద్యార్థులు కూడా ధృవీకరణకు హాజరయ్యే అవకాశం అయితే కల్పించబడుతుంది. విద్యార్థులు తమకు కేటాయించిన తేదీన ధృవీకరణకు తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైతే ఈ డాక్యుమెంట్స్ ఉండి అప్లై చేసుకోలేదో మీలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనమాట. అంతేకాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 28వ తేదీ నుంచి భారత్ స్కౌట్స్ నుంచి ఎంతమంది వస్తున్నారు, స్పెషల్ క్యాడెట్ కార్ప్స్ నుంచి అంటే ఎన్సీసీ నుంచి ఎంతమంది వస్తున్నారు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి ఎవరెవరు వస్తున్నారు, సిఏపి నుంచి ఎవరెవరు రావాలి అనేది కూడా లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను. మీరు ఏ దానికైతే అప్లై చేసుకున్నారో దాన్ని మీరు కూడా డైరెక్ట్గా క్లిక్ చేసి మీ నేమ్ ఉందా లేదా, మీరు స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వెళ్ళొచ్చా లేదనేది కూడా మీరు కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎన్సీసీ దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి కనిపిస్తుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, కేటగిరీ ఎన్సీసీ అని చూపిస్తుంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎక్కడ, ఏ డేటు అనేది ఇక్కడ చూపిస్తుంది. 29వ తేదీ నుంచి ఎన్సీసీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మీ అందరికీ తెలిసిందే కదండి, నూజివీడ్లో మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా 36 పేజీలు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓపికగా మీ యొక్క అప్లికేషన్ ఐడి, మీ నేము, ఫాదర్ నేము, నెక్స్ట్ ఏ రోజున మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందరికీ ఒకే రోజు ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి, చూసుకోవచ్చు. మీరు 29 అయిపోతేనే 30వ తేదీ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఒకే డేట్ ఉండదు. మీకు ఏ రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, మీ పేరు ఉందా లేదా, ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని ఆ డేట్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎన్సీసీకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించినటువంటి ఇది కూడా సేమ్ ఇదే విధంగా చూసుకున్నట్టయితే దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా అప్లికేషన్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ, డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా 26 పేజీలు ఉంది. మీరు కూడా స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు కూడా క్లియర్గా 26 పేజీల్లో మీ యొక్క అప్లికేషన్ ఐడి, మీ నేము, మీ ఫాదర్ నేము, నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ ఏది అనేది చాలా క్లియర్గా ఒకసారి ఓపిక్గా చూసుకోండి. అందరికీ ఒకే డేట్ అయితే ఉండదు, డేట్లు అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఓపిక్గా మీ పేరు అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మేజర్గా మీకు ఏ డేట్న ఉంది అనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు స్పెషల్ కేటగిరీ కింద ఏ దానికి అప్లై చేసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఐడి, మీ నేము, ఫాదర్ నేము, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ని కూడా చెక్ చేసుకోండి. ఇదండి ఓవరాల్గా ఏపీ త్రిబుల్ ఐటీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.